వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ప్రస్తుతం తమిళనాడు ఎన్నికల ఫలితాలు చూస్తున్నాము. తమిళనాడులో మొత్తం 234 స్థానాలకు గాను ప్రస్తుతం వచ్చినటువంటి ఫలితాల ప్రకారం ఇంకా ఎవరికి కూడా ఎన్ని సీట్లు వచ్చినాయి అనేది క్లారిటీ లేనప్పటికీ కూడా అధికార డిఎంకే పార్టీ 52 స్థానాల్లో ముందంజలో కొనసాగుతూ ఉన్నట్లుగా మనకైతే తెలుస్తుంది. ఇక ఏఐఏడిఎంకే 81 స్థానాల్లో ముందంజలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక టీవీకే పార్టీ వచ్చేటప్పటికి 104 స్థానాల్లో ముందంజలో కొనసాగుతూ ఉంది. అది 101, 106 మధ్యలో షఫల్ అవుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇదే పరిస్థితి కనుక కొనసాగితే విజయ్ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం చాలా దగ్గరగా కనిపిస్తుంది. ఎందుకంటే తమిళనాడు మ్యాజిక్ ఫిగర్ 118, 117 స్థానాలు దాటితే అధికారాన్ని చేజిక్కించుకోవచ్చు. 118 స్థానాలు వచ్చిన వాళ్ళు అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. సో దీని ప్రకారం చూస్తే విజయ్ మ్యాజిక్ ఫిగర్కి చాలా దగ్గరగా ఉన్నారు. పార్టీ పెట్టినటువంటి 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి ఎన్టీఆర్. సో ఏపీలో దాదాపు ఇప్పుడు అదే పరిస్థితి తమిళనాడులో కనిపిస్తుంది. ఎంతోమంది సినీ ప్రముఖులు పార్టీలు పెట్టి చాలా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితులు మనం గతంలో చూసాము. ఇటు ఏపీలో కావచ్చు, అటు తమిళనాడులో కావచ్చు, కేరళలో కావచ్చు. మనం ఒకసారి పరిశీలించుకుంటే ఎన్టీఆర్, ఎంజీఆర్ తర్వాత పార్టీ పెట్టి సక్సెస్ అయినటువంటి వ్యక్తి మనకి ప్రస్తుతం విజయ్ కనిపిస్తున్నారు. ఎందుకంటే కమల్ హాసన్ గారు పార్టీ పెట్టారు, ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విజయకాంత్ గారు పెట్టారు, అలానే చిరంజీవి గారు పెట్టారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఆయన పోటీ చేసిన 2 స్థానాల్లో కూడా ఆయన ఓడిపోయినటువంటి పరిస్థితి. ఆయన పార్టీ తరపున కేవలం ఒక్కరు మాత్రమే గెలవడం జరిగింది. గెలిచినటువంటి వ్యక్తి కూడా తర్వాత వైసీపీలోకి వెళ్ళిపోయారు. సో కానీ పార్టీ పెట్టినటువంటి తర్వాత మొదటి ఎన్నికల్లోనే ఈ స్థాయిలో భారీ విజయాన్ని సొంతం చేసుకుంటాం అనేది విజయ్కి దక్కిందని చెప్పుకోవాలి. విజయ్ ఇప్పుడు తమిళనాడు ఎన్నికల్లో చాలా కీలకంగా మారబోతున్నారు. సో ఆయనే అధికారాన్ని చేజిక్కించుకోవచ్చు, లేదంటే ఏదో ఒక పార్టీతో అలయన్స్లోకైనా వెళ్ళొచ్చు. ఓవరాల్గా ఆయన మ్యాజిక్ ఫిగర్కి అయితే దగ్గరలో ఉన్నారు. మ్యాజిక్ ఫిగర్ దాటితే ఓన్గా అధికారాన్ని కైవసం చేసుకోవచ్చు, లేదా నియర్ బైలో ఉంటే మరొక పార్టీని కలుపుకుని అధికారంలోకి వెళ్ళేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఆయన పోటీ చేసినటువంటి స్థానంలో కూడా ఆయన ముందంజలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక సీఎం స్టాలిన్ అలాగే ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ఇద్దరు కూడా వెనుకంజలో ఉన్నట్లు తెలుస్తుంది. ఓవరాల్గా తమిళనాడు ఎన్నికల ఫలితాలు అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు ఏమాత్రం భిన్నంగా లేకుండా ఉన్నాయి. విజయ్ కీ రోల్ ప్లే చేయబోతున్నాడు అని ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా అయితే చెప్పాయో దాదాపు అదే పరిస్థితి అయితే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఇక ఈ విజయాన్ని ఏపీలో పవన్ కళ్యాణ్తో పోల్స్తూ సోషల్ మీడియాలో హంగామా అయితే జరుగుతుంది. పవన్ కళ్యాణ్ కంటే విజయ్ చాలా అత్యుత్తమంగా పార్టీని నడిపిస్తున్నారు అని చెప్పి చాలా అద్భుతంగా అయితే చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. జగన్ ఫోటో పెట్టుకుని చేసినటువంటి ప్రచారం విజయ్కి కలిసి వచ్చిందని కూడా వైసీపీ కార్యకర్తలు, నాయకులు కూడా సోషల్ మీడియాలో చాలా విజయ్ని పొగుడుతూ పోస్టులు పెడుతున్నటువంటి పరిస్థితి.